అయ్యో స్వీటీ, ఆ స్కూల్ అయిపోయింది కదా అని చెప్పేసి నేను అనుకుంటే ఈ గేమ్స్ పీరియడ్ ఒకటి లాస్ట్ లో గేమ్స్ ఆడకుండా ఇంటికి వెళ్ళిపోతా అంటే వెళ్ళనివ్వరేంటి? పక్క గేమ్స్ ఆడాలని ఎందుకంటది మేడం అసలు? అవును ప్యూరి, నా కూడా అస్సలు నచ్చదు గేమ్. మేడం ఏమో ఎప్పుడు గేమ్ ఆడు అంటది. అవును, నేను కూడా ఫోన్ లో గేమ్స్ ఆడతానని చెప్తాను, కానీ మేడం ఎందుకో వినదు. ఎప్పుడు ఫిజికల్ గేమ్స్ ఆడమని చెప్తది, నాకెందుకో అర్థం కాదు. అవును, ఫిజికల్ గేమ్ ఆడితే ఒంటికి మంచిదని చెప్తూ ఉంటది ఎప్పుడు. నాకేమో ఫిజికల్ గేమ్స్ ఆడితే మేకప్ అవుతుందని భయము. నువ్వు నీ మేకప్ పిచ్చి ఎక్కడికెళ్ళా మేకప్ అంటూ ఉంటావు. సరే ఏం తింటావో చెప్పు. ఫుడ్. అబ్బా, ఫుడ్ అంటావు, మేకప్ అంటావు, బ్యూటీ అంటావు, బర్రెలా అంటావు. ఏమని పట్టుకుని బర్రె అంటున్నావు? ముక్కు పలిగిపోద్ది. వామ్మో వద్దులే తల్లి, ఏం తింటావో చెప్పు ఫస్ట్. నేను పిజ్జా తింటా. ఓ పిజ్జా. నేను శాండ్విచ్ తింటా. యా యమ్మీ శాండ్విచ్ వచ్చేసింది. నేను మంచిగా కూర్చుని తింటాను. నువ్వు తెచ్చుకున్నావా నీ పిజ్జా? పిజ్జా వచ్చేసింది. నువ్వేంటి నా సీట్ లో కూర్చున్నావు? నా సీటు నీ సీటు ఏమీ లేదు, ఇన్ని సీట్లు ఉన్నాయి కదా, ఎక్కడైనా కూర్చోవచ్చులే. సరే తిను బర్రె. వావ్ యమ్మీ ఎంత బాగుందో. శాండ్విచ్ మాత్రం అద్దరిపోయింది. నీ పిజ్జాలా కాదు, నా శాండ్విచ్ చాలా బాగుంది. అంత లేదులే, పిజ్జానే బాగుంది. నీ తొక్కల శాండ్విచ్ అస్సలు బాగోదు. ఏ శాండ్విచ్ ని తిడతావా నువ్వు? బెంచ్ పగిలిపోద్ది. నన్నే బెంచ్ పగిలిపోద్దంటావా? కుర్చీ దిగిపోద్ది నీకు. అమ్మో వద్దులే అమ్మా, నువ్వు నిజంగా కొట్టినా కొడతావు, కూర్చో. అలా రా దారికి. అది సరే కానీ ఇందాక నుంచి చూస్తున్నా వెనకాల ఒక అమ్మాయి ఐస్ క్రీమ్ తింటూ నన్నే చూస్తుంది, నిజమేనంటావా? నాకే సైట్ కొడుతుందంటావా? ఏం చెప్తున్నావు అసలు నువ్వు? ఏ ఎవరిని చూసి నవ్వుతున్నావు? నన్నేనా? నిన్నకపోతే ఎవరిని? నీ ముఖంకి ఎవరైనా సైట్ కొడతారా? ఏ మర్యాదగా ఉండదు చెప్తున్నాను, నా మొక్కనికి ఏం తక్కువ? ఈ అందగాడిని స్కూల్లోనే ఏడ్చావులే, కూర్చో. ఏ స్వీటీ, అమ్మాయి ఇటే వస్తుందిరా. ఏ స్వీటీ. అమ్మో నా దగ్గరికి వచ్చింది అనుకున్నానే. అంత లేదులే, ఆమె తినడానికి వెళ్తుంది, నువ్వు చూసావు. అమ్మయ్యా ఏదో అనుకున్నా. నీ పేరు ఫ్యూరీ కదా? ఏ అవును, నా పేరు ఫ్యూరీనే. నీకెలా తెలుసు? ఏం లేదు, ఊరికే అడిగా. ఇప్పుడు నేను చూసి నిజమేనా? అమ్మాయి నీ పేరు అడిగి వెళ్ళిందా? నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా, గాడిద నన్నే చూస్తున్నామే అని చెప్తుంటే నువ్వు నన్ను ఎగతాలు చేసావు. చూసావా, ఇప్పుడు ఆమె వచ్చి నన్ను పేరు అడిగి మరి సిగ్గుపడి వెళ్ళిపోయింది. అవునరా, నిజమే. నాకెందుకు తేడా కొడుతుంది. మనం వెళ్ళిపోదాం, నడు. అవును, వెళ్ళిపోదాం పదా. నడు తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మాయిని చూస్తుంటే నాకు ఎందుకో భయం వేస్తుంది. నా బైక్ ఎక్కడుంది? బైక్ తీసుకుంటా నాగు. అరే నా ఫోన్ మర్చిపోయారా, తీసుకుని వచ్చుకుంటా నేను లోపలికి వెళ్ళి. ఓకే తొందరగా వచ్చే, నేను వెహికల్ తీసుకుంటాను. అమ్మో అమ్మాయి ఏంటో చాలా భయంకరంగా ఉంది. నాకు చాలా భయం వేసింది ఆ అమ్మాయిని చూస్తే. అమ్మయ్యా నా సైకిల్ తీసేసుకున్నాను, తొందరగా వెళ్ళిపోదాం. ఏంటి స్వీటీ ఇంతసేపు అయినా రావట్లేదు? ఏ స్వీటీ ఎక్కడికి వెళ్ళావు? స్వీటీ ఏ స్వీటీ ఏది? ఓ షట్, ఈ అమ్మాయి కూడా కనబడట్లేదు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? స్వీటీ అయ్యో ఇక్కడ కూడా లేరే. మేబీ పైన క్లాస్ లో ఉన్నారేమో, చూసుకుని వద్దాం. నాకేదో భయంగా ఉంది. ఇప్పుడే కదా లోపలికి వచ్చింది స్వీటీ, ఫోన్ లేదని. ఎక్కడికి వెళ్ళిపోయింది? అయ్యో స్వీటీ అయ్యో ఆర్ట్ క్లాస్ లో కూడా లేరే. అయ్యో స్వీటీ ఎక్కడికి వెళ్ళిపోయావు? స్వీటీ నాకు భయం వేస్తుంది. స్వీటీ అయ్యో స్కూల్ మొత్తం వెతికాను, నాకు స్వీటీ ఎక్కడ కనిపించలేదు. సర్లే ఇంటికి వెళ్ళిపోయిందేమో, నేను కూడా ఇంటికి వెళ్ళిపోతాను. అమ్మో ఈ స్వీటీ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో, ఒకసారి ఇంటికి వెళ్ళి చూడాలి. ఇంటికి వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో. అమ్మా ఈ అమ్మాయి ఆ అమ్మాయే కదా, నాకు కాఫ్టేరియాలో చూసాను. అమ్మో నాకు ఎందుకో భయంగా ఉంది. ఏ అబ్బాయి ఒకసారి ఆగు. నన్నేనా? నిన్నే. నన్నెందుకు పిలుస్తున్నాను అసలు? లేదు, నీతో పని ఉంది, ఒకసారి పక్కకి రావా? ఎందుకు? నేనేం చేయాలి పక్కకు వచ్చి? ఒకసారి ఇటురా, నీతో కొంచెం మాట్లాడాలి. సరేరా. ఏంటి ఇంతకి ఏం మాట్లాడాలి? అంటే ఏమి లేదు, స్కూల్లో నేను రోజు చూస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. వామ్మో అది నాకు అమ్మాయిలంటే భయం. ఎందుకు అమ్మాయిలంటే భయం? నేనేమన్నా చేసేస్తాను నిన్ను? ఏం లేదు, మా మమ్మీ చెప్పింది అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండమని. నేనేమన్నా నిన్ను తినేస్తానా? నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాను, అంతే కదా. సరే ఇష్టమైతే ఇష్టమేలే, ఇప్పుడు నేనేం చేయాలి? ఏం లేదు, నాతో ఐస్ క్రీమ్ తినడానికి వస్తావా? ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ మనం రేపు ఎప్పుడైనా తిందాం, ఓకేనా? నేను వెళ్తున్నా, బాయ్. నీతో ఒక అమ్మాయి ఉండేది కదా, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఆ అమ్మాయి కనబడ
కనబడట్లేదు. నేను వెతుకుదాం అనుకుంటున్నాను. ఆ అమ్మాయి గురించి ఎందుకు అడుగుతున్నా? అంటే ఆ అమ్మాయి ఎక్కడుందో నాకు తెలుసు. ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు దాకా చాలా నీట్ గా పద్ధతిగా మాట్లాడు, ఇప్పుడు ఎందుకో చాలా భయంకరంగా మాట్లాడుతున్నావు. ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోవాలంటే నువ్వు నాతో పాటు ఐస్ క్రీమ్ కి రావాలి. వామ్మో, అవునా? సరే నడు, ఫస్ట్ ఐస్ క్రీమ్ కైతే వెళ్దాం. ఆగు, నా సైకిల్ తెచ్చుకుంటా. యాహూ! అమ్మో, ఈ అమ్మాయిని చూస్తుంటే భయం వేస్తుంది ఫ్రెండ్స్. నాకు తెలిసి ఈ అమ్మాయి మా స్వీటీని ఏమైనా చేసి ఉండొచ్చు. ఎలా అయినా స్వీటీ ఎక్కడుందో కనుక్కోవాలి. అందుకని ఈ అమ్మాయితో ఐస్ క్రీమ్ కి వెళ్ళడానికి ఒప్పుకున్నాను. ఏ అబ్బాయి, ఐస్ క్రీమ్ షాప్ వచ్చేసింది, రైట్ కి తిరుగు. ఓ అవునా? ఓకే, వస్తున్నా. ఏ హ్యాపీగా జాలీగా ఆ అబ్బాయితో ఐస్ క్రీమ్ తిందాం. ఇంతకీ నేను నిన్ను అడగలేదు, నీ పేరేంటి? నా పేరు మ్యాగీ. సరే మ్యాగీ, నువ్వు వెళ్ళు, నేను ఒక ఫోన్ మాట్లాడుతుని వస్తాను. ఓకేనా? ఓకే ఫ్యూరీ, నేను నీకోసం ఆర్డర్ చేస్తాను. ఓకే. గైస్ చూసారా, ఆ అమ్మాయి ఏదో చాలా అనుమానంగా ఉంది. నాకెందుకో డౌట్ ఆమె మీద. స్వీటీని ఆమె ఏదో చేసుండొచ్చు. అయ్యో ఇప్పుడు ఎలా, ఏం చేయాలి? గాయస్, ఒకవేళ మీకు కూడా ఆ అమ్మాయి మీద డౌట్ ఉంటే పక్క కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను పక్కాగా స్వీటీని ఏదో ఒకటి చేసి కనిపెడతాను ఈ రోజు. ఓకే, ఎక్కువసేపు బయట ఉంటే ఆమెకు అనుమానం వస్తుంది. లోపలికి వెళ్ళిపోదాం. హాయ్ మ్యాగీ, ఐస్ క్రీమ్ తీసుకున్నావా? తీసుకోను, నీకోసం కూడా ఒకటి ఆర్డర్ పెట్టాను. ఓ అవునా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, కూర్చో తిను. ఓకే. ఫ్యూరీ, ఐస్ క్రీమ్ ఎలా ఉంది? మ్యాగీ ఐస్ క్రీమా? చాలా బాగుంది, సూపర్ ఉంది. వామ్మో, ఇంత మంచి ఐస్ క్రీమ్ నేను ఇప్పటిదాకా ఎప్పుడూ తినలేదు. ఎందుకు అంత కంగారుగా ఉన్నా ఫ్యూరీ? మెల్లిగా తిను. మ్యాగీ, అదేం లేదు మ్యాగీ, నేను బాగానే ఉన్నాను చూడు, నేను సూపర్ ఉన్నాను. ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అలా ఏం లేదు మ్యాగీ, మనము ఐస్ క్రీమ్ తినడం అయిపోయిన తర్వాత బయటికి ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తున్నా. వావ్, నేను ఓన్లీ ఐస్ క్రీమ్ తినడానికి మాత్రమే రమ్మన్నాను. నువ్వేమో బయటకు కూడా వెళ్దాం అంటున్నావు. అంటే నేను నీకు నచ్చుతున్నాను కదా ఫ్యూరీ? అలాంటిది ఏం లేదు. అంటే నేను అయ్యో అనవసరంగా చెప్పానే బయటికి వెళ్దామని. నేను ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. షిట్. అలా ఏం కాదు, ఊరికే టైం ఉంది కదా, బయటికి వెళ్తే బాగుంటదని అనుకుంటున్నాను అంతే. సర్లే, వెళ్దాం గానీ నేను కొంచెం షాపింగ్ చెయ్యాలి. నా కోసం నువ్వు 2 minutes కొంచెం వెయిట్ చేయి, సరేనా? ఓకేలే, పక్కనే ఉంది కదా షాపు, వెళ్దాం నడు. పద వెళ్దాం ఫ్యూరీ. ఫ్యూరీ, నీకు ఎలాంటి బట్టలు అంటే ఇష్టం? నాకు ఎలా అయినా పర్లేదు, కాకపోతే నాకు రెడ్ గానీ పింక్ గానీ ఇలాంటివంటే చాలా ఇష్టం. అవునా? వావ్, ఓకే. అది సరే గానీ అసలు నన్ను ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? ఏం లేదు, నీకు కొంచెం సేపులో తెలుస్తుందిలే, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి. ఓకే, నేను బయట వెయిట్ చేస్తాను, వెళ్ళిరా నువ్వు మ్యాగీ. వామ్మో గాయస్, చూసారా, ఈమె నాకు ఇష్టమైన కలర్స్ కూడా అడుగుతుంది. ఏం చేస్తుందో ఏంటో, నాకు చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్. సరేలే, 2 minutes వెయిట్ చేద్దాం. ఈ రోజు ఎలా అయినా ఫ్యూరీని ఇంప్రెస్ చేయాలి. వావ్, ఈ డ్రెస్ పక్కా ఫ్యూరీకి నచ్చుతుంది. యాహూ, ఒకసారి ఫ్యూరీనే అడుగుదాం. హాయ్ ఫ్యూరీ, ఈ డ్రెస్ ఎలా ఉంది? ఓ వావ్, ఎంత బాగున్నావు తెలుసా, భలే ఉన్నావు. నేనెందుకు ఇలా అంటున్నాను, అయినా కూడా నిజంగా చాలా బాగుంది. సర్లే, ఏదో ఒకటి. మ్యాగీ, నిజంగా చెప్పాలంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏ ఫ్యూరీ, నువ్వు అలా అనుకు, నాకు సిగ్గేస్తుంది. అది ఏం లేదులే, వదిలే, మర్చిపో. మనం పార్క్ వెళ్దాం రా, ఆడుకుందాం. అవును, నీకు జైంట్ వీల్ నచ్చుతుందా? నాకు జైంట్ వీల్ అంటే చాలా ఇష్టం. అవునా? నాకు చాలా భయం తెలుసా. నేనున్నాను కదా, నీకెందుకు భయం? చూసావా, ఇక్కడ ఎవరో పడిపోయినట్టున్నారు, అంబులెన్స్ కూడా వచ్చి ఆగింది, అందుకే నాకు చాలా భయం. నువ్వు జైంట్ వీల్ ఎక్కువ, నేను కింద నుంచి చూస్తాను, ఓకేనా మ్యాగీ? లేదు ఫ్యూరీ, నువ్వు కూడా నాతో పాటు ఎక్కువ, బాగుంటది. అమ్మో, నాకు చాలా భయం అని చెప్తున్నాను కదా. ఏం పర్లేదు, నీకు భయం వేస్తే నువ్వు నన్ను పట్టుకో. అలా అంటావా? సరే అయితే నడు, ఎక్కుదాం. యాహూ, వెళ్దాం పద, జాలీగా పద ఫ్యూరీ, ఎక్కుదాం. ఎక్కేసా నేను. అమ్మో ఫ్యూరీ, భయపడకు, నేనున్నా కదా. అమ్మో లేదు, చూడు చుట్టుపక్కల ఎలా ఉందో, నాకు చాలా భయంగా ఉంది. వామ్మో, ఫ్యూరీ, ఒకసారి బయటికి చూడు, బీచ్ ఎంత బాగుందో. వామ్మో, నాకు భయం, నేను చూడను, నేను తొందరగా దిగిపోతాను, కిందికి వెళ్ళిపోవాలి. వామ్మో, నాకు ఏడుపు వస్తుంది. అంత భయపడకు ఫ్యూరీ, నేను ఉన్నానుగా. అమ్మో, కిందికి వచ్చేస్తుంది. అమ్మయ్య, దిగిపోవచ్చు. అమ్మో, నేను ఇంకెప్పుడు ఎక్కను. నన్ను చూడు ఫ్యూరీ, ఎంత జాలీగా ఉన్నాను. అమ్మో, నేనైతే ఇంకెప్పుడు ఎక్కను, నాకు చాలా భయంగా ఉంది. ఫ్యూరీ, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్ళిపోతాను. నేను సరే ఫ్యూరీ, ఇంకెక్కడికైనా వెళ్దాం, ఆగు. సరే నడు, వెళ్దాం. పద ఫ్యూరీ, బీచ్ కి పోదాం. ఓకే, నడు వెళ్దాం. బీచ్ చాలా బాగుంటుంది. యాహూ. ఫ్యూరీ, నాతో తిరగడం నీకు బాగా నచ్చినట్టుంది. నచ్చిందా అంటే బాగానే ఉంది, బాగుంది. యాహూ,
కొంచెం కొంచెం నేను కూడా ప్యూరికి నచ్చుతున్నా. గాయస్ నాకు ఇంతకీ చెప్పాలంటే ఆమెను చూస్తే చాలా భయం వేస్తుంది. కాకపోతే స్వీటీ ఎక్కడుందో నాకు తెలియదు కదా, ఎలా అయినా కనిపెట్టాలి. అందుకనే నాకు నచ్చినట్టు యాక్ట్ చేస్తున్నాను. ప్యూరి అక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడికి రా, వ్యూ ఎంత బాగుందో. వస్తున్నా. అవును నిజంగానే వ్యూ ఎంత బాగుందో మ్యాగీ. వావ్, ఈ లొకేషన్ లో ఇలా నీతో కూర్చొని ఉంటే ఎంత బాగుందో. నాకు కూడా అలానే ఉంది ప్యూరి. మ్యాగీ, నేను నిన్న ఒక విషయం అడుగుతాను, ఏమి అనుకోకు. ఏమనుకోని ప్యూరి అడుగు. అది స్వీటీ. స్వీటీయా? మన మధ్యలో ఆ పేరు ఎందుకు వచ్చింది? అంటే మ్యాగీ, అది స్వీటీ కనబడట్లేదు కదా. నువ్వు ఇందాక నీకు తెలుసు అన్నావు కదా, చెప్తావేమో అని. ప్యూరి, మన ఇద్దరం కలిసి ఉన్నప్పుడు స్వీటీ పేరు ఎత్తకు. అది మ్యాగీ. సరే ఓకేలే. అమ్మో, ఈమెతో ఎలానో ఇప్పుడు స్వీటీని ఎలా కనిపెట్టాలి నాకేమీ అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్, ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ప్లీజ్. ప్యూరి, నైట్ అయిపోతుంది, నేను ఒక మంచి ప్లేస్ తీసుకెళ్తా, వస్తావా? ఓకే మ్యాగీ, వెళ్దాం. ఓకే ప్యూరి, నేను నా కార్ తీసుకుని వస్తాను. నీకు కార్ ఉందా? వామ్మో, నిజంగానే నీకు కార్ ఉందా? అవును ప్యూరి, నాకు కార్ ఉంది. వామ్మో, ఈమె చాలా రిచ్ అనుకుంటా ఫ్రెండ్స్. ఈమె దగ్గర కార్ కూడా ఉందంట. ఇదిగో ప్యూరి, నా కార్ ఇక్కడ ఉంది చూడు. వావ్, ఈ కార్ నీదేనా? సూపర్ గా ఉంది మ్యాగీ. అవును ప్యూరి, ఈ కార్ నాదే. నీకు నచ్చిందా? నాకు చాలా నచ్చింది. వావ్, నేను ఇప్పుడు దాకా కార్ లో చాలా తక్కువ సార్లు తిరిగాను తెలుసా. ప్యూరి, నేను ఎలా డ్రైవ్ చేస్తున్నానో నువ్వు నాకు ఇంకా చెప్పలేదు. నువ్వు నిజంగా చాలా బాగా చేస్తున్నావు. కొంచెం భయంగా ఉంది అంతే. ఎందుకు ప్యూరి అలా భయపడుతున్నావు? నేను ఉన్నాను కదా. నేను ఇప్పటిదాకా లేడీస్ చాలా బాగా ట్రై చేస్తారంటే విన్నాను, కానీ ఇప్పుడు చూస్తున్నాను, కొంచెం భయంగా ఉంది. గట్టిగా పట్టుకో ప్యూరి, పైకి ఎక్కుతున్నాం. అవును మ్యాగీ, ఇంకెంత దూరం ఉంది మీ ఇల్లు? ఇదిగో ప్యూరి, ఎదుర్కొన్నదే మా ఇల్లు. అవునా? అమ్మయ్య, వచ్చేసామా? వచ్చేసాం. అమ్మయ్యా. వామ్మో మ్యాగీ, నువ్వు ఇంత పెద్ద ఇంట్లో ఉంటావా? సూపర్ ఉంది ఇల్లు, బయట నుంచి మాత్రం. వామ్మో. అవును ప్యూరి, దా లోపలికి వెళ్దాం. ఇట్రా ప్యూరి, ఇక్కడ సోఫాలో కూర్చో, నేను వెళ్ళి డ్రింక్ తీసుకొస్తా, నువ్వు ఏమన్నా తాగడానికి. ఓకే మ్యాగీ. వావ్, ఇల్లు మాత్రం సూపర్ ఉంది. చాలా రిచ్ అనుకుంటా పిల్లలు. అవును, వీళ్ళ మదర్ ఎక్కడుంది? మ్యాగీ, మీ మదర్ ఏది? అవును ప్యూరి, నీకు చెప్పడం మర్చిపోయావు, మా మమ్మీ డాడీ బయటకు వెళ్ళారు. అవునా, బయటకు వెళ్ళారా? ఓకేలే. ప్యూరి, ఇదిగో డ్రింక్ తీసుకో. వావ్, సూపర్ గా ఉంది డ్రింక్, చాలా బాగా చేసావు. అవును ప్యూరి, నేను నీ పక్కన కూర్చోవచ్చా? అది కొంచెం దూరంగా కూర్చో. ఓకే ప్యూరి. దూరంగా అని చెప్పాను కదా, నువ్వు నా పక్కనే కూర్చుంటున్నావు. ప్యూరి ఎటు వెళ్తున్నావు? నేను దూరంగా కూర్చుంటాలే. అలా అయితే ఓకేలే. ఓకే దూరంగా కూర్చుంటా ప్యూరి. అమ్మో, ఈమె ఎంత చెప్పినా నా పక్కనే కూర్చుంటుంది, నాకేమో భయంగా ఉంది. సరే, పని చేద్దాం, మనం కింద కూర్చుందాం. నాకు టీవీ సరిగా కనబడట్లేదు, సో నేను చాలా క్లోజ్ గా కూర్చుంటాను. అమ్మయ్యా, ఇలా అయితే నేను చాలా దూరంగా ఉండొచ్చు ఆమెకి. అదేంటి ప్యూరి, అలా కూర్చున్నావు? వచ్చి సోఫాలో కూర్చో. అంటే నాకు కొంచెం సైట్ ఉంది మ్యాగీ, అందుకే నేను చాలా దగ్గరగా కూర్చొని చూస్తూ ఉంటాను నేను టీవీ. వావ్, నాకు ఇలానే చాలా బాగుంది. సరేలే, నువ్వు చాలా ఆక్వర్డ్ గా బిహేవ్ చేస్తున్నావు. అవును మ్యాగీ, మీ మమ్మీ డాడీ ఎప్పుడు వస్తారు మళ్ళీ ఇంటికి? 2 days అవుతుంది ప్యూరి. వామ్మో, 2 days అవుతుందా? సరే అయితే నేను వెళ్తున్నా. మరి మా మమ్మీ తిడుతుంది, ఇప్పటికే చాలా సేపు అయింది వచ్చి. ప్యూరి కొంచెంసేపు ఉండొచ్చు కదా, మనం కొంచెంసేపు ఆడుకుందాం. అది మా మమ్మీ తిడుతుంది. అంటే నువ్వు కొంచెం సేపు ఉంటే స్వీటీ గురించి ఒక విషయం చెప్దాం అనుకున్నా. అవునా, స్వీటీ గురించా? సరే అయితే ఉంటానులే. యాహూ, స్విమ్మింగ్ పూల్ కి వెళ్దాం పద. వామ్మో, మీకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉందా? వావ్, ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉందా మీ దగ్గర? సూపర్ ఉంది. అంతేకాదు ప్యూరి, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కలర్స్ కూడా మారుతాయి. ఓ వావ్, సూపర్. ఎవరా? అమ్మో, అక్కడేదో బాడీ ఉంది. అమ్మా, ఆగు ప్యూరి ఆగు. అమ్మో, లేదు, ఇక్కడేదో దయ్యం ఉంది, నేను వెళ్ళిపోతాను. ప్యూరి ఆగు ప్యూరి వెళ్ళకు, నేను ఇప్పుడే చెక్ చేసి వస్తాను. ఆగు ప్యూరి. అవునా, సరే, ఒకసారి వెళ్ళి చూసిరా. గాయస్, మీరు కూడా చూసారు కదా, నాకు ఎందుకో చాలా డౌట్ గా ఉంది. అక్కడ ఏదో డెడ్ బాడీ ఉంది. వామ్మో. అయ్యో, ఈ స్వీటీని ఇక్కడే మర్చిపోయానా? లోపల ఎక్కడైనా దాయాల్సింది. స్వీటీని ఎక్కడ దాయాలి? సర్లే, లోపల దాచేద్దాం. అమ్మో, ఎంత బరువుగా ఉందేంటి స్వీటీ? రావే స్వీటీ, ఎంత బరువు ఉన్నావేంటి? ఏం తింటుందో ఏంటో ఈ స్వీటీ, ఎంత బరువు ఉంది. సర్లే, ప్యూరి వెళ్ళిపోతాడేమో, తొందరగా ప్యూరిని వెళ్ళి తీసుకురావాలి. గాయస్, అసలు ఏం చేస్తుందో ఇంతసేపు నాకేం అర్థం కావట్లేదు, నాకు చాలా భయంగా ఉంది. స్వీటీ ఎక్కడుందో ఏంటో. అమ్మాయ్యా, ప్యూరి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ ఉన్నాడు. ఏమైంది మ్యాగీ, ఇంతసేపు అయింది?
ఆ, ఏం లేదు ఫ్యూరీ, నీకు నా బెడ్రూమ్ చూపిస్తారా? అవునా సరే ఓకే. అయ్యో అనవసరంగా బెడ్రూమ్ అన్నది కనిపెట్టేస్తాడేమో ఫ్యూరీ. ఓకే మ్యాగీ, ఇదేనా మీ రూమ్? ఏ, అది మా మమ్మీ వాళ్ళ రూమ్ ఫ్యూరీ, అటు వెళ్ళకు, ఇటు వచ్చే. అవునా ఓకేలే. ఏదో వాయిస్ వినబడుతుంది. ఏ ఫ్యూరీ ఫ్యూరీ ఫ్యూరీ, ఏం లేదు ఇట్రా. అంటే అక్కడ ఏదో చిన్నగా వాయిస్ వినిపించింది. ఏం లేదు, ఈ బెడ్ చూడు, మా టీవీ చూడు ఎంత పెద్దగా ఉందో, చూడు చూడు చూడు. అవును అవును, మీ బెడ్రూమ్ లో కూడా టీవీ ఉంది, మీరు చాలా రిచ్. వావ్. మ్యాగీ, నీకు వినబడుతుందా? ఫ్యూరీ ఫ్యూరీ అని ఎవరో పిలిచారు. ఏం లేదు ఫ్యూరీ, నాకేం వినిపించలేదే. అవునా సరే ఓకే, నేను వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి? వాష్రూమా? అవతల రూమ్ లో ఉంది ఫ్యూరీ. అవునా ఓకే, నేను ఇప్పుడే వస్తాను. నో 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 నో, ఆ రూమ్ కొద్దు, ఆ రూమ్ కొద్దు. ఎందుకొద్దు? ఎందుకు మ్యాగీ, ఏమైంది? చూసావా మ్యాగీ, మళ్ళీ సౌండ్ వచ్చింది, నీకు వినిపించిందా? ఈసారి చాలా గట్టిగా వచ్చింది. ఏం ఫ్యూరీ, నాకేం వినిపించలేదు ఫ్యూరీ. ఏ వాయిస్? మనము ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దాం కదా, బయటికి వెళ్దాం. ఇందాకే తిన్నాం కదా మ్యాగీ, మళ్ళీ బయటకు అంటున్నావు, ఏంటి, ఏం జరిగింది అసలు? ఏం లేదు ఫ్యూరీ, మనం బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం కదా. ఓకే మ్యాగీ, సరే అయితే బయటికి వెళ్దాం నడు. ఈసారి కార్ నేను డ్రైవ్ చేస్తాను, ఓకేనా? ఓకే ఫ్యూరీ. మ్యాగీ, ఇది ఇంతకు మనము, అరే మర్చిపోయాను, నా ఫోన్ మీ ఇంట్లోనే ఉండిపోయింది, నేను ఇప్పుడే తీసుకుని వస్తాను, ఓకేనా? ఆగి ఫ్యూరీ, కార్ వేసుకుని వెళ్దాం, ఎందుకు నడిచి వెళ్దాం? లేదు లేదు, నేను వస్తాను, నువ్వు కార్ లోనే ఉండు, పక్కనే కదా, నడుచుకుంటూ వెళ్ళిపోతాను, పర్వాలేదులే. పర్లేదు ఫ్యూరీ, నేను కూడా వస్తాను. లేదు లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను, ఎంత దూరం, పక్కనే కదా. ఓకేలా ఫ్యూరీ, నేను కార్ దగ్గర వెయిట్ చేస్తా, త్వరగా వచ్చాయి. ఓకే ఓకే, ఇప్పుడే వచ్చేస్తాను. అమ్మో, ఎలాగోలాగ తప్పించుకున్నాను, నాకు ఎందుకో డౌట్ గా ఉంది, ఇందాకేవో సౌండ్లు వచ్చాయి, నేను అర్జెంట్ గా వెతకాలి. ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ రూమా? లేదు లేదు, ఈ రూమ్ లో ఏమీ లేదు, కంప్యూటర్ ఒకటే ఉంది, తొందరగా వెతకాలి, టైం అయిపోతుంది. ఈ రూమా? లేదు. ఇందులో ఎవరైనా ఉన్నారా? లేదు, ఎవరు లేరు. వావ్, దగ్గరకు వచ్చే కొద్ది సౌండ్ బాగా పెరుగుతుంది. అరే, ఈ రూమ్ నుంచి చాలా గట్టిగా సౌండ్ వస్తుంది, ఈ రూమ్ లోనే ఉండండి. అమ్మో, ఇక్కడ ఉన్నది స్వీటీ 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 స్వీటీ. అమ్మ, నీ మూతికి ఏదో పెట్టారు, ఏంటది? అందుకనే నేను మాట్లాడలేకపోతున్నా, ఉండు నేను తీసేస్తాను. అమ్మయ్యా, తీసేసాను. ఇప్పుడు ఓకేనా, మాట్లాడగలుగుతున్నావా స్వీటీ? ఇప్పుడు ఓకే ఫ్యూరీ. అమ్మో, నేను అనుకుంటూనే ఉన్నా స్వీటీ, ఏదో ఒకటి ఇలాంటిది మ్యాగీ చేసి ఉండొచ్చని. నిజంగానే నేను కిడ్నాప్ చేసిందా మ్యాగీ? అవును ఫ్యూరీ. అవునా స్వీటీ, నేను అప్పుడే అనుకున్నాను, నిజంగానే. అమ్మయ్యా, ఏదో ఒకలాగా స్వీటీని కనిపెట్టాం, మనం తొందరగా ఎస్కేప్ అయిపోవాలి, తొందరగా నడు స్వీటీ. ఓకే రా స్వీటీ, తొందరగా మనం పారిపోదాం. ఓ మై గాడ్, మ్యాగీ ఇక్కడే ఉంది. అవును, నువ్వు కనిపెట్టేశావా? అవును, నువ్వు స్వీటీని కిడ్నాప్ చేసావని నాకు తెలిసిపోయింది, నేను కనిపెట్టేశాను. ఇందాక సౌండ్స్ వస్తున్నప్పుడే అనుకున్నాను. నువ్వు ఎందుకు చేసావు ఇలాగా? ఎలాగో తెలిసిపోయింది కదా, ఇంకెందుకు దాయడం. ఏంటి, ఇప్పుడు ఒక చాలా స్వీట్ గా మాట్లాడావు, ఇప్పుడు చాలా రూడ్ గా మాట్లాడుతున్నావు. అవును ఫ్యూరీ, నేను నీకోసం ఇదంతా చేశాను. అవునా, నా కోసమా? నా కోసం అయితే స్వీటీని ఎందుకు కిడ్నాప్ చేసావు? అవును, నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు? అవును, ఎందుకు చేసావు చెప్పు మ్యాగీ. అంటే ఫ్యూరీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు ఎప్పుడు తనతోనే ఉంటావు, అందుకే నేను తనని కిడ్నాప్ చేశాను. అవునా? అయ్యో, ఒక్క నిమిషం ఆగు. గాయస్, చూసారా మ్యాగీ ఎంత పని చేసిందో? ఆమెతో రిలేషన్షిప్ లో ఉండాలన్నా కూడా నాకు చాలా భయంగా ఉంది. మ్యాగీ ఎంత అందంగా ఉన్నా కూడా చాలా భయంకరమైన ఆమె, నేను ఆమెతో మాత్రం రిలేషన్షిప్ లో ఉండలేను. ఓకే గైస్, ఇప్పుడే ఆమెకు నో అని చెప్పేస్తాను. కాకపోతే నేను డైరెక్ట్ నో అని చెప్పానంటే ఆమె పక్క ఇంకోటి ఏదో చేస్తుంది. ఏదో ఒకటి చేద్దాం. ఓకే, నాకు ఒక ఐడియా వచ్చింది. మ్యాగీ, నాకు మళ్ళీ నీతో ఐస్ క్రీమ్ కి వెళ్ళాలని ఉంది. ఎందుకు ఇంత స్వీట్ గా మాట్లాడుతున్నావు? అదేం లేదు మ్యాగీ, నేనంటే నీకు చాలా ఇష్టం అని నువ్వు చెప్పగానే ఏదో కొంచెం ఆలోచించాను. ఓ అవునా, నాకు చాలా ఆనందంగా ఉంది. సరే అయితే స్వీటీకి ఇంటికి వెళ్ళమని చెప్పేసి వస్తాను, ఓకేనా? ఓకే ప్యూరీ. స్వీటీ స్వీటీ, ఒక్కసారి కొంచెం పక్కకి రావా? ఓకే ప్యూరీ. అది ఏంటంటే, నాకెందుకు మ్యాగీని చూస్తే చాలా భయంగా ఉంది. నువ్వు మళ్ళీ ఇక్కడే ఉంటే నేనేమైనా చెయ్యొచ్చు. నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళిపో, నేను ఆమెకి ఏదో ఒకటి చెప్పేసి నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోతాను, ఓకేనా? ఓకే ప్యూరీ, నువ్వు జాగ్రత్త. థ్యాంక్ యూ ప్యూరీ. ఓకే బాయ్, జాగ్రత్తగా వెళ్ళి ఇంటికి స్వీటీ. అమ్మయ్యా, అయిపోయింది మ్యాగీ, వెళ్దామా? ఏంటి ప్యూరీ, ఆమె థ్యాంక్ యూ చెప్తూ వెళ్తుంది,
ఏమైంది? అలాంటిది ఏం లేదు. మనం ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్దాం పదా. పద ఫ్యూరీ. ఇలా నీతో కారులో వెళ్తుంటే చాలా బాగుంది. ఓహో, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అరే షిట్, ఒక్క నిమిషం ఆగవా? ఏమైంది ఫ్యూరీ? అరే ఏం లేదు, నేను నా వ్యాలెట్ మర్చిపోయాను మీ ఇంట్లో. నేను వెళ్ళి తీసుకుని వస్తాను. లేదు లేదు ఫ్యూరీ, నేను ఈసారి నీతో పక్క వస్తాను. అంటే నా మీద నీకు నమ్మకం లేదు కదా? అలా కాదు ఫ్యూరీ, నేను చెప్తుంది ఏంటంటే ఇంకేమి మాట్లాడుకు. నా మీద నీకు అసలు నమ్మకమే లేదు, నాకు అర్థమైంది. ఇలాంటి ఆమెను నేను లవ్ చేస్తున్నానా? లేదు, నువ్వు నాకొద్దు, నేను వెళ్ళిపోతున్నా, నన్ను వదిలేయి. ఫ్యూరీ ఫ్యూరీ ఫ్యూరీ. లేదు, నన్ను వదిలేయి. గాయస్, ఈమెను ఎలా వదిలించుకోవాలో నాకైతే మార్గం తెలియట్లేదు. మీకు ఎవరికైనా మార్గం తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి కంటెంట్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.